ఆయన ఆరోగ్యం కుదుట పడింది, బాగానే ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేసి ఆయన ఇలా చేద్దామని అనుకున్నారు. మొదలుపెట్టిన తర్వాత డాక్టర్ కాకర్ల రాజేంద్ర ప్రసాద్ గారు, లక్ష్మి గారు వాళ్ళ సంకల్ప బలంతో మనం 50 సంవత్సరాలు పండగని అత్యంత వైభవంగా చేసుకున్నాం మన తాడంకి హై స్కూల్లో. ఆ తర్వాత మన క్లాస్మేట్స్ అందరం సందర్భం కుదిరినప్పుడల్లా కలుస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఆ కలుస్తుల్లో భాగంగానే 100 సంవత్సరాలు పూర్తయిపోయి మన స్కూల్కి దీన్ని ఎలా నిర్వహిద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు కాకర్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఆర్థికంగా సహాయం చేసి ఇది బాగా జరుపుదామని ఆయన గట్టి సంకల్పంతో ఈ ఒక కమిటీని ఏర్పాటు చేసి చాలా వ్యయప్రసారాలతో వచ్చి అక్కడ స్కూల్ గ్రౌండ్ని, అసలు స్కూల్ మొత్తం రూపురేఖల్ని మన అల్లాడు నాగేశ్వరరావు గారు, చింత రమేశ్వరరావు, మన లోకల్ పీపుల్ ఎక్కువ మంది 72-73 బ్యాచ్ తర్వాత మన మిత్రులు కూడా. అయితే ఆ కమిటీ నిర్ణయం మేరకు అప్పుడప్పుడు మీటింగులు జరిగినప్పుడు కూడా మొత్తం 50 మంది హాజరైతే 72-73 బ్యాచ్ వాళ్ళు 25 మంది హాజరయ్యారు. అంటే మిగతా బ్యాచ్లన్నీ 25 మంది, ఒక 72-73 బ్యాచ్ వాళ్ళే 25 మంది ఉండేవారు. ఆ విధంగా మనం అన్నిటికీ ముందుండే మన బ్యాచ్ వాళ్ళు నడిపారు. ఆ 100 సంవత్సరాల పండుగ కూడా చాలా అద్భుతంగా నభూతో భవిష్యత్తు లాగా నిర్వహించుకున్నాము. ఇక ముందు ఎవరు అంటే మళ్ళీ 200 చేసుకోవాలి. అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ మనం 100 సంవత్సరాల పండుగ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఫార్మేషన్ డే అని, అది మార్చి 22న. కానీ గ్రూప్ ఫార్మేషన్ డేని మన సోదరిమణులు వివిధ కార్యక్రమాల్లో ఊళ్ళో అందుబాటులో ఉండరు కాబట్టి కొద్దిగా ముందుకు జరుపుకొని 18వ తారీఖు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మనందరం కలుసుకొని ఒక్కసారి మన బాల్యపు స్మృతులను గుర్తు తెచ్చుకొని 10th క్లాస్లో మన క్లాస్ రూములు, మన టీచర్లు, మన సహోద్యాయులు వాళ్ళందరినీ గుర్తు చేసుకుని అల్లర్లు, అన్ని తాటి ముంజలు, చెరుకు గడలు, ట్యూషన్లు, మార్కులు. నేను చాలా దూరంగా ఉండేవాడిని. ఆ విధంగా మనందరం చక్కగా కలిసిమెలిసి ఉన్నాము. ఇక ముందు కూడా వీలైనప్పుడల్లా మనందరం ఒకళ్ళకొకళ్ళం కలిసిన తర్వాత రీఛార్జ్ అవుదాం. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య కాలంలో మన క్లాస్మేట్ పుట్టగింట బైపాస్ జరిగింది. ఆయన డిశ్చార్జ్ అయ్యారు, బాగానే ఉంది. నిన్న కూడా మాట్లాడాను. నా ఆరోగ్యం బాగానే ఉంది, రాలేకపోతున్నాను. రమేశ్వరరావు గారు, నాగేశ్వరరావు చిన్న ఆపరేషన్లు అవి పండియి. అయినా సరే మనందరిలో ఒక ఆరా ఉంటుంది. మహోజ్వలిత శతవసంతాల ప్రస్థానం చలిత విచలిత చండ ప్రచండ అఖండ తేజో విలాసం శగవత్సరాల చరితం నిత్య వసంత శోభితం తాడంకి మణిహారం దివ్య
స్వతంత్ర సమరయోధులు జయాంధ్ర ఉద్యమకారులు